టు సుజీ స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వినాయక చవితి కోసం అని చెప్పి నేను ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే నేను ఈ వినాయక చవితి షూట్ కోసం ప్రిపరేషన్స్ అండ్ ప్లానింగ్ అదంతా ఏం చేశాను అండ్ ఈ షూట్ అంతా కూడా ఎలా జరిగింది అనేది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మీరు చూడబోతున్నారు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి ఉన్నాను అనమాట. సో మీరు నాది ఇంతకు ముందు షూట్ కృష్ణాష్టమి షూట్ చూసినట్టయితే నేను కొలాబ్ అయి చేసిన షూట్ కి సౌమ్య మేకప్ స్టూడియో వాళ్ళు చాలా బాగా మేకప్ చేశారని చెప్పి సో ఇప్పుడు కూడా నేను వాళ్ళతోనే మేకప్ వేయించుకోబోతున్నాను అనమాట. సౌమ్య మేకప్ స్టూడియోతో తను చాలా బాగా చేసింది మేకప్. సో ఇవాళ వినాయక చవితి కోసం నేనేమనుకుంటున్నానంటే మహారాష్ట్రన్ లుక్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఆ లుక్ అసలు ట్రై చేయలేదు. అండ్ దానికోసం ఏం కావాలి, శారీస్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అంతా కూడా నేను నా ఫేవరెట్ మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీరు ఎవ్వరు నమ్మరు, చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. మంచి మంచి జ్యువెలరీ పీసెస్ అనేవి వచ్చాయన్నమాట. కుదిరితే నేను అవంతా కూడా అసలు మహారాష్ట్రన్ లుక్ వేసుకోవాలి అంటే ఏమేమి కావాలి ఏంటి అని ఎక్కడెక్కడెక్కడో డబ్బులు పెట్టి ఫుల్ కొనడం కంటే కూడా మీషోలో చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి అని చెప్పి నేను మీకోసం ఆ హాల్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. మీరు నా దగ్గర నుంచి మహారాష్ట్రన్ లుక్ రీక్రియేట్ చేయడం కోసం ఏమేమి కావాలి ఏంటి అనేవి నేను ఏమేమి కొనుక్కున్నాను ఆ హాల్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఫ్రమ్ మీషో. అండ్ సో ఇవాళ వీడియోలో మీరు వచ్చేసి ఇప్పుడు నేను రెడీ అయిపోతాను అనమాట. తను వచ్చేసింది, సౌమ్య మేకప్ స్టూడియోలో సౌమ్య వచ్చింది అనమాట నన్ను రెడీ చేయడం కోసం. సో నేను రెడీ అయ్యేదంతా మీరు ఈ వీడియో చూద్దరు కానీ. అండ్ ఇంకా ఈరోజు నేను అవుట్డోర్ షూట్ అనుకోవట్లేదు, ఇండోర్ షూటే అనుకుంటున్నాను అనమాట. జైరామ్ ఫోటోగ్రఫీతో కొలాబ్ అవుతున్నాను. అండ్ ఇండోర్ షూట్ వచ్చేసి ఏంటంటే మంచి రాయల్ ఫెస్టివల్ ఎథ్నిక్ బ్యాక్డ్రాప్ ఒకటి సెట్ చేసుకున్నాం అనమాట. సో అదే ఇంట్లో సెటప్ చేసేసి ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నాము. అండ్ వినాయక చవితికి మెయిన్ గా మనకు కావాల్సింది మన వినాయకుడు కదా. సో వినాయకుడు ఐడిలో ఒకటి కొనేసి దాంతో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సౌమ్య మేకప్ స్టూడియో వాళ్ళు వచ్చేసారు కదా, వాళ్ళు మనల్ని వెంటనే రెడీ చేసిస్తారనమాట. సో నేను మహారాష్ట్రన్ లుక్ లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నానో మీరు చూసేయండి. స్మాల్ డీటెయిలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నార్త్ ఇండియన్ లుక్ కాబట్టి యాక్చువల్గా ఈ లుక్కి శారీ డ్రేపింగ్ ధోతి స్టైల్లో చాలా బాగుంటుంది. శారీని హాఫ్ పార్ట్గా తీసుకుని ఫ్రంట్లో ముడి వేసి లెగ్స్ మిడిల్ నుంచి బ్యాక్ సైడ్కి వెనక్కి కుచ్చులు పెడతారనమాట. మహారాష్ట్రన్ లుక్ వాళ్ళైతే ఈ శారీ డ్రేపింగ్ కోసం 9 yards శారీని ప్రిఫర్ చేస్తారు. అంటే దానినే నవారీ అంటారు. నేనైతే ప్రస్తుతానికి శారీలో బ్లౌజ్ పీస్ కూడా కట్ చేయకుండా అలానే కట్టుకున్నాము. శారీ డ్రేపింగ్ కూడా సౌమ్య మేకప్ స్టూడియో వాళ్ళే చేశారు. ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీని నేను మీషో నుంచి తీసుకుని ఈ కలర్ కాంబినేషన్ అయితే ఫొటోస్లో చాలా గ్రాండ్గా ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నాను. శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను వేరే వీడియో చేసి పెడతాను. మహారాష్ట్ర లుక్ రీక్రియేట్ చేయడం ఎలా అనేది వేరే వీడియో క్లియర్గా మెన్షన్ చేసి పెడతాను. అండ్ ఆ వ్లాగ్ మీరు తప్పకుండా చూడండి. అందులో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి. ఫర్దర్గా మీరు ఇలాంటి లుక్ రీక్రియేట్ చేయాలి అనుకుంటే మీకు ఆ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా ఐడియా ఏంటంటే ఈ లుక్ మనకి దివాళీకి కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ లుక్లో మేకప్ చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రన్ వాళ్ళు చాలా ఎక్కువ మేకప్ ప్రిఫర్ చేస్తారు. ఈ లుక్లో బొట్టు చాలా ఇంపార్టెంట్. చందమామ రెడ్లో పెట్టాలి. నోస్ పిన్ నత్త అయితే ఎంత బాగుంటుందో లుక్ అంతా కూడా ఈ నోస్ పిన్ వల్లనే చాలా చాలా మారిపోతుంది. అండ్ ఇయర్ రింగ్స్ చాలా హెవీగా కనిపించాలి అని ఇయర్ కప్స్ తీసుకున్నాను. కొప్పులో హెయిర్ యాక్సెసరీ భలే ఉంటుంది అసలు. అంబోడా వేణి అంటారంట. షార్ట్ లాంగ్ హారమే కాకుండా నేను వేసుకున్నట్టే కాకుండా ఇంకా 4-5 వేసుకున్నా కూడా ఎంత హెవీగా ఉంటే అంత బాగుంటుంది ఈ లుక్లో. మీకు అనిపించట్లేదు ముందు వెళ్ళిపోయి ఆ కష్టాలు ఇట్లుంటాయంటే మీ షర్ట్ ఒక్కటే కనిపిస్తుంది. నీకు చూపించి కష్టాలు సౌమ్య మొత్తం నాని తోసేస్తారు. సౌమ్య అయినా
ఫైనల్గా 3 గంటలు పట్టింది రెడీ అవ్వడానికి. 3 గంటల తర్వాత రెడీ అయిపోయి బయటికి వచ్చేసరికి షూట్ ఇండోర్లోనే అని చెప్పాను కదా. ఇదిగోండి మన జయరామ్ ఫోటోగ్రఫీలో జయరామ్ గారు వచ్చేసారు. మేము రెడీ అవుతుంటే మీన్ వైల్ తను బ్యాక్ డ్రాప్ లైటింగ్ అన్ని సెట్ చేసుకుంటున్నారు. మన కష్టాలు సెట్ బాయ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కమ్, సెట్ బాయ్ కమ్, కెమెరామ్యాన్ కమ్, ఎడిటర్. నేను ఎడిటర్. ఫోటో ఎడిటర్ కమ్, ఆర్ట్ డైరెక్టర్ కూడా. అదిగోండి మన బొజ్జ గణపై వచ్చేసారు. నేను రెడీ అవుతుంటే జయరామ్ గారు ఇంకా చెల్లి వెళ్ళి వినాయకుడిని కొనుక్కొని వచ్చారనమాట. మట్టి వినాయకుడే ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడు షూట్కి అండ్ పూజకి కూడా. చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. వినాయకుడు హైలైట్ అవుతాడనమాట ఇలా తీస్తే కలర్స్తో కంటే కూడా. ఇదిగోండి షూట్ చేస్తున్నప్పుడు ఇలా చుట్టూ అందరు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా సందడిగా ఉంటుంది, అసలు కష్టం అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది, అందరు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా రిలీఫ్గా స్మూత్గా చేసేస్తాను షూట్ అంతా కూడా అందరు చుట్టూ ఉంటే. మన చిన్ని కుట్టి వచ్చేసింది స్కూల్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చిన్నదానికి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టమో, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అండ్ చాలా ఓపిక కూడా ఉంటుంది అనమాట. చిన్న పిల్లలు ఈ ఏజ్లో అయితే చాలా విసిగిస్తారు, అసలు రెడీ అవ్వను నా వల్ల కాదు అది అని ఏడుస్తూ ఉంటారు. బట్ చాలా ఓపికగా ఉంటుంది అసలు చాలా బాగా రెడీ అయిపోతుంది కూడా. అండ్ లుక్ కూడా ఏ లుక్ వేస్తే ఆ లుక్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. నేను ఎంత ఎగ్జైట్ అవుతున్నానో నా లుక్ బాగుండాలని, తను రెడీ అయితే ఇంకా బాగుంటుందని అంతే ఎగ్జైట్ అయ్యాను. ఎంత బాగుంటుందో అలా మహారాష్ట్రన్ లుక్. చిన్న పిల్లల్లో ముక్కు పుడక కొప్పు వేసుకుని ఆ ధోతి స్టైల్లో చాలా చాలా బాగుంటారు. మీరు కూడా ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఈ లుక్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కుట్టి బాగుందా, పెద్ద కుట్టి బాగుందా? ఎవరు చిన్న కుట్టి? ఎవరు చాలిపోతుంది? ఇది పట్టీలు చాలిపోతున్నాయా? చిన్న కుట్టి ఎవరు? చిన్న కుట్టి ఎవరు? పెద్ద కుట్టి ఎవరు? సుజ్జి బాలే బాగుందా? నువ్వు బాగున్నావా, సుజ్జి బాగుందా? गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गणपति सूरनिरागसहो गुणेशानाय धीमहि. బ్యాక్ డ్రాప్ సైజ్ వచ్చేసి చిన్నదనమాట. నుంచుంటే దాన్ని పైకెత్తాలి. సో కూర్చున్న షార్ట్స్ అన్ని తీసేసుకుని తర్వాత నుంచునే షార్ట్స్ తీసుకున్నాను. తల మీద పెట్టుకుని డ్యాన్స్ వేయాలనుకున్నాం అనమాట. ఒక్క పర్ఫెక్ట్ షాట్ కోసం తల మీద చాలాసేపు హోల్డ్ చేయాల్సింది ఉంటుందన్నమాట. హ్యాండ్స్ అన్ని పంప్ అయిపోయాయి, చాలా పెయిన్ వచ్చింది అంతసేపు పట్టుకుని నుంచోడానికి. బట్ ఎనీహౌ లుక్ మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. వీడియో ఎండింగ్లో ఫొటోస్ కూడా పెడతాను, చూసేయండి. ఈ మహారాష్ట్రన్ లుక్లో నేను మీకు ఎలా అనిపించానో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. జ్యువెలరీ, శారీ, ఎవ్రీథింగ్, మేకప్, ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి.